వందే సుగుణాభిరామం బలహీనవర్గాణామాత్మబంధుం తం రూపశిల్పిం పట్టణాభితేజం తాతం భజేహం అపరభగీరథమాంజనేయం తాతం భజేహం అపరభగీరథమాంజనేయం. కాలపురుషుని రథచక్రాల గమనంలో ఎందరో మహామూర్తులు మైలురాళ్లుగా నిలిచిపోయారు. వారి జీవితాన మహోన్నత ఘట్టాలు నేటికి ఎందరికో ఆదర్శాలై మార్గదర్శకాలుగా నిలుస్తూనే ఉన్నాయి. కరిగిపోయిన కాలం విసిరిన గుబాళింపులను ఇప్పటికీ ప్రజలు ఆస్వాదిస్తూనే ఉన్నారు. వారి వారసులుగా ఆ జ్ఞాపకాలను అనుభవిస్తూనే ఉన్నారు. అలాంటి మహనీయులను స్మరించుకుంటూ వాళ్ల అడుగుజాడల నుండి మనం స్ఫూర్తిని వెతుక్కుంటూ భావితరాలను దిశానిర్దేశం చేసేలా, సమాజాన్ని సంఘటితపరిచేలా ప్రవర్తించటం మన ముందున్న కర్తవ్యం. అదే మన గమ్యం. అది 1926వ సంవత్సరం. అప్పుడే తాడేపల్లిగూడెం ఒక చిన్న గ్రామ పంచాయతీగా ఊపిరి పోసుకుంటోంది. అటు తర్వాత నెమ్మదిగా అభివృద్ధి పథాన పరిగెడుతూ 1958 నాటికి పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. డెల్టా మెట్ట ప్రాంతాలకు ముఖద్వారంగా ఉండి స్థలపరంగా పశ్చిమ గోదావరి జిల్లాకు నడిబొడ్డున ఉండడంతో అనేక మంది ప్రజల గమనాగమనాలతో ప్రత్యేకతను సంతరించుకోవడం మొదలుపెట్టింది. ఎంతటి ఉత్కృష్ట యజ్ఞంలోనైనా అగ్నికి ఆవాహనం పలకాలంటే ఓ జ్యోతి కావాలి. అలాగే తప్పటడుగుల నుండి నడక కోసం ఆరాటపడుతున్న తాడేపల్లిగూడెం పట్టణం ఈలివంశం స్పర్శతో, సేవలతో పునీతమయ్యింది, పరుగు నేర్చుకుంది. 1926 ఈలి కొండయ్య, మంగమ్మ పుణ్య దంపతుల ద్వితీయ కుమారునిగా ఈలి ఆంజనేయులు గారు జన్మించారు. బాల్యం నుండి వ్యవసాయంపై మక్కువ చూపేవారు. మట్టి వాసనలుంచే మహోన్నత వ్యక్తిత్వాన్ని బీజం వేసుకున్నారు. అందుకే వ్యవసాయంపై ఉన్న అభిమానంతో బహు చిన్నగా పెస్టిసైడ్స్ వ్యాపారం ప్రారంభించారు. తండ్రి చేస్తున్న పండ్ల వ్యాపారంలో కూడా చేదోడు వాదోడుగా ఉండేవారు. స్వయం కృషి, పట్టుదల, కార్యదీక్ష, సునిశ్చిత దృష్టి, మంచితనం కారణంగా ఇంతింతై వటుడింతై అన్నట్లు అనతి కాలంలోనే పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితంలో వెన్నెల పూలు కురిపించారు. ఈ క్రమంలోనే ఆయనకు వరలక్ష్మి గారితో వివాహమైంది. వరలక్ష్మి గారు ఆయన భావాలకు అన్ని విధాలా సహకరిస్తూ, తోడు నీడై నిలుస్తూ, సహధర్మచారిణిగా ఆయన ఆదర్శాలకు కొనసాగింపుగా ఉండేవారు. అన్యోన్యంగా సాగిపోతున్న వీరి దాంపత్యానికి మధుర జ్ఞాపకాలుగా వెంకట సత్యనారాయణ, బాబ్జీ, మధుసూదన్ రావు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు జన్మించారు. ఆంజనేయులు గారికి వ్యాపారం, వ్యవసాయం, విద్య అంటే చాలా మక్కువ. తన చిన్నతనంలో తాడేపల్లిగూడెంలో విద్య అంతంత మాత్రంగానే ఉండేది. అందుకే ఆ పరిస్థితి తన ముందు తరాలకుండకూడదని తాడేపల్లిగూడెంను విద్యా కేంద్రంగా తయారు చెయ్యాలనే తపన ఆయనలో అనుక్షణం కదలాడుతూనే ఉండేది. ఈలి ఆంజనేయులు గారు అన్ని విధాల అభివృద్ధి పథం వైపు పరుగులు తీస్తుండగా అనుక్షణం తన వెన్నంటి ఉండి సపర్యలో చేసిన ఆయన సతీమణి అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. ఇది ఆంజనేయులు గారికి తీరని లోటయ్యింది. ప్రజల సేవలోనే ఆ గాయాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తూ పసి వయసులో పిల్లలకు తానే తల్లి, తండ్రి అయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన ఆంజనేయులు గారి సోదరుడు ఈలి సీతారామయ్య, స్నేహితుడు కొడే వెంకట్రావులు ఆయన్ని మరో వివాహం చేసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. వాళ్ల ఆలోచనను, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముదునూరు కొప్పిశెట్టి వెంకన్న గారి కుమార్తె వరలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. ఆంధ్ర షుగర్స్ డీలర్ గా వారి ఫ్యాక్టరీల నుండి ఉత్పత్తి అయ్యే చక్కెర, ఎరువులను
ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే బాధ్యతలు ఆంజనేయులు గారికి అప్పగించబడ్డాయి. కాలగమనంలో తనలో ఉన్న విద్య, వ్యవసాయం, కలలు నెరవేరాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని భావించి తన రాజకీయ జీవితానికి అంకురార్పణ చేసుకున్నారు. మీ వెన్నంటే మేముంటాం అన్న ఎందరో ఆత్మీయుల, ఆప్తుల, అభిమానుల ప్రేమను గుండెల్లో నింపుకొని 1960వ సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేశారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికలలో 3వ వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేసి రాజకీయ ప్రస్థానంలో తన ముందడుగును విజయ దరహాసంతో ప్రారంభించారు. తాడేపల్లిగూడెం సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 1965లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటమిని విజయానికి తొలిమెట్టుగా ఆహ్వానించారు. 1967 తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ గా ఎన్నికయ్యారు. తన కలల్ని సాకారం చేసుకోవడానికి ఇదే సమయమని భావించి తాడేపల్లిగూడెం పట్టణ రూపురేఖలు మార్చి అభివృద్ధిని వేగవంతం చేశారు. విద్యపై దృష్టిని సారించారు. పట్టణంలోని మార్గాలన్నింటినీ సిమెంట్తో పక్కాగా ఏర్పాటు చేశారు. పెరుగుతున్న జనాభా, పట్టణ ప్రజల దాహార్తి ఈ రెంటిని దృష్టిలో ఉంచుకొని రక్షిత మంచినీరు, ఆనాటికి ఊహకు కూడా సాధ్యం కాని సుమారు 80 ఎకరాలలో అతిపెద్ద పంపుల చెరువును త్రవ్వించి గూడెం ప్రజల గుండెల్లో అపర భగీరథుడుగా నిలిచిపోయాడు శ్రీ ఈలి ఆంజనేయులు గారు. తాడేపల్లిగూడెం స్వాభావికంగా జిల్లా నడిబొడ్డు కావడం గుర్తించిన ఆంజనేయులు గారు దీన్ని వ్యాపారపరంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం షాపింగ్ కాంప్లెక్సులు, విద్యుదీకరణ, కాసు బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ మార్కెటుల నిర్మాణం ప్రారంభించారు. మరోవైపు పేదల కోసం వర్కర్స్ కాలనీ నిర్మాణానికి పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా లో శానిటేషన్ ప్రవేశపెట్టారు. తాడేపల్లిగూడెం ప్రజలు సభాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వేదిక అవసరమని గ్రహించి మహాత్మాగాంధీ మున్సిపల్ ఆడిటోరియం హాల్ను నిర్మించారు. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. మెట్ట ప్రాంతాన్ని, డెల్టా ప్రాంతాన్ని విడదీస్తూ తాడేపల్లిగూడెం మధ్యలోంచి ప్రవహిస్తుంది ఏలూరు కాలువ. పట్టణం అభివృద్ధి చెందాలంటే కాల్వపైన వంతెన అవసరమని భావించి జిల్లా ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతూ వంతెనను నిర్మించారు. దీనితో నల్లజర్ల కోడేరు రోడ్డు ఒక రూపాన్ని పొందింది. తాడేపల్లిగూడెం తూర్పు పడమరగా సాగే జాతీయ రహదారి ఉత్తర దక్షిణలుగా సాగిన కోడేరు, నల్లజర్ల రోడ్ల మధ్య విస్తరించడం ప్రారంభించింది. ఈ అపురూప రూపాన్ని ముందే కలగన్న అభినవ విదురుడు శ్రీ ఈలి ఆంజనేయులు గారు. ఈ క్రమంలోనే ఆయన చిరకాల కోరిక, కళ, విద్య. పట్టణాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం డిఆర్ గోయంకా కళాశాల, డిఆర్ గోయంకా మహిళా కళాశాల, మరొక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇంకా అనేక ఉన్నత పాఠశాలలు ప్రారంభించడానికి కృషి చేశారు. వలస చదువులకు స్వస్తి చెప్పారు. ఇలా తనలో ఉన్న అన్ని ఆలోచనలకు కార్యరూపం కల్పిస్తూ శిల్పిగా మారి శిలల్ని శిల్పాలుగా మరల్చారు. ప్రజా ప్రయోజనమే తప్ప స్వప్రయోజనానికి ఏనాడు పదవిని ఉపయోగించని ఆదర్శమూర్తి శ్రీ ఈలి. తనకు, తన కుటుంబ అవసరాలకు గాని తనకు చైర్మన్ హోదాతో వచ్చిన ప్రభుత్వ జీపును ఏనాడు వాడుకోని నిరాడంబరుడు, నిజాయితీపరుడు శ్రీ ఈలి ఆంజనేయులు గారు. ఇటువంటి వ్యక్తులు మన మధ్య మసలాడటం మన అదృష్టం. ఈ నేల తల్లి చేసుకున్న పుణ్యం. 1969లో లయన్స్ క్లబ్ ప్రతినిధిగా అమెరికాలో పర్యటించి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దాలని ఉవ్విళ్లూరారు. మున్సిపాలిటీ వ్యవహారాలకు నూతన భవనం నిర్మించారు. రైల్వే లైన్పై పాదచారులకు బ్రిడ్జి నిర్మించారు. అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని విస్తరింపజేసి నిత్యం అవుట్ పేషెంట్లు 200 మంది రోగులకు వైద్య సదుపాయం కల్పించారు. ప్రారంభించిన ఏ పనికి రిక్తహస్తాలు చూపించలేదు. చేసిన శంకుస్థాపన శిలలను సౌధాలుగా మార్చారు. పలికిన ప్రతి మాటను పల్లకీగా మోశారు. ప్రజల గుండెల్లో తాడేపల్లిగూడెం పట్టణ నిర్మాణ విశ్వకర్మగా మిగిలిపోయారు. ఇలా తల మునకలవుతూ ఒకవైపు వ్యాపారం, ఇంకోవైపు పట్టణాభివృద్ధి, ఇన్నింటి మధ్య కుటుంబం. ఇంతలో కాలం ఆయన జీవితంలో మరో మైలురాయిని ఆవిష్కరించింది. అది 1972. శాసనసభ ఎన్నికల హడావిడి ప్రారంభమయ్యింది. ఆంజనేయులు గారి దృష్టి ప్రాంత రాజకీయాల నుండి రాష్ట్ర రాజకీయాల వైపు మళ్లింది. అనుకున్నదే తడవుగా అప్పటి అగ్రపార్టీ అయిన కాంగ్రెస్ ను సవాలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా
గూడెం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేశారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారికి ఆంజనేయులు గారిని సన్నిహితుడిని చేసింది, స్నేహబంధాన్ని పెంపొందించింది. 1978లో తిరిగి శాసనసభకు పోటీ చేశారు. తన వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉండే పాత నేస్తం ఓటమి మరోమారు పలకరించింది. చిరునవ్వుతో దాన్ని సమ్మతించారు. గెలుపు రుచి తెలియాలంటే ఓటమిని కూడా రుచి చూడాలి అనే భావనతోనే ఉండేవారాయన. 1981లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సభ్యులందరి చేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడి మరోమారు తాడేపల్లిగూడెం చైర్మన్ పదవిని అలంకరించారు. ఈ అనుభవాలు, విజయాలు ఆంధ్రప్రదేశ్లోని ఇతర రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించాయి. ఆంజనేయులు గారు మంచి రాజకీయ దక్షుడని అప్పటి రాజకీయ నాయకులు గుర్తించడం జరిగింది. 1982 ఆంధ్రదేశ రాజకీయాల్లో ఒక ప్రభంజనం నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో ప్రాంతీయ పార్టీగా ఈ తెలుగు నేలపైన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అంతకు పూర్వమే 1967లో రామారావు గారు వరకట్నం సినిమా చిత్రీకరణ నిమిత్తమై తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు ఆంజనేయులు గారి చిరకాల మిత్రుడైన రేలంగి వెంకటరామయ్య గారు ఆయనను రామారావు గారికి పరిచయం చేశారు. ఆ స్నేహ భావాన్ని దృష్టిలో ఉంచుకుని రామారావు గారు ఆంజనేయులు గారిని తమ పార్టీలోకి ఆహ్వానించారు. 1983 ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం తమ కార్యక్రమాలు ప్రారంభించింది. తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లని పంచకట్టు, ఆకట్టుకునే చల్లని పలకరింపు, చొచ్చుకుపోయే గుణం, గూడెం ప్రజల గుండెల్లో మూట కట్టుకున్న అభిమానం అన్నీ కలిపి ఆయన్ని 61,310 ఓట్ల అఖండ మెజార్టీతో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి రారాజును చేశాయి. ఆయనపై ప్రజల నమ్మకాన్ని, ఆయన పాలనా దక్షతను గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు తన మంత్రివర్గంలో ఈలి ఆంజనేయులు గారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పదవినిచ్చి సత్కరించారు. తనకిష్టమైన వారిని తనతోనే ఉంచుకోవాలనుకుంటాడేమో భగవంతుడు. అది 1983 మార్చి 28 తాడేపల్లిగూడెం పట్టణ చరిత్రలో ఓ చీకటి రోజు. పరిమళాలు విరజిమ్మే కుసుమాన్ని కన్న కొమ్మ ఆ కుసుమాన్ని గుడికో జడకో సాగనంపక తప్పదు. తన ఒడిలో పుట్టి పెరిగి తన కోసం, తన అభివృద్ధి కోసం తపన పడిన తన ముద్దు బిడ్డను తిరిగి రాని అనంతలోకాలకు సాగనంపక తప్పలేదు తాడేపల్లిగూడెం పట్టణానికి. ఆయన మరణంతో తాడేపల్లిగూడెం తన రూపకర్తను, ఆప్తుణ్ణి కోల్పోయింది. కాలంలో మరణం సంభవించినా ఆంజనేయులు గారి కీర్తి అజరామరంగా గూడెం ప్రజల హృదయాల్లో నేటికీ కదలాడుతూనే ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.